నంద్యాల జిల్లా గుత్తి రోడ్లో ట్రాక్టర్ యజమానులు ఆందోళన చేపట్టారు. ఎస్ఆర్బీసీ కాలు వద్ద ఉన్నటువంటి మైనింగ్ చెక్పోస్ట్లో సిబ్బంది ఇష్టానుసారంగా టోల్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో నుంచి వేస్టేజీని తీసుకెళ్తున్నా కూడా డబ్బులు అడుగుతున్నారని మండిపడ్డారు. ట్రాక్టర్ యజమానుల ఆందోళనతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అసోసియేషన్ తరఫు నుంచి వైస్ ప్రెసిడెంట్ నేను. ఈ మొత్తం మా మెంబర్స్ మొత్తము బంగారపల్లి బ్రిక్స్ అసోసియేషన్ సార్. మాకు ఇది చాలా ఘోరం సార్. ఇది మామూలుగా పాలిష్ చేసిన వాటరు ఒక చోట డంపు చేసి తర్వాత దాన్ని మళ్ళా వాటర్ ఇడ్చుకోవడానికి ఎక్కడో ఒకసారి వాడేస్తాము. దాన్ని మాకు 100-200 వస్తాయి దానికి టిప్పుకి మాట్లాడుకుంటే జేసీబీ ఇది దీనితో దీన్ని కూడా వీళ్ళు 12 టన్ను 120 ప్రకారము మాకు 8 టన్నుల డబ్బు కట్టిపోండి అంటారు. మేమేమంటాం అంటే మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే దీంతో ఏం లక్షలు సంపాదించలేదు, మేమే ఏ కొండ నుంచి తీసుకురావట్లేదు, ఏ ఖనిజం నుంచి తీసుకురావట్లేదు రాయల్టీ కట్టడానికి. ఇది వేస్టేజ్ మేము ఎక్కడో సాట పారేయడానికి తీసుకుంటాం. దీన్ని కూడా ఏదో వైట్ స్లాబ్ పౌడరు ఇది ఇదని ఏదో అంటారు. మాకు దీంతో చాలా కష్టమైంది సార్. ఇది ప్రతి ఒక్క చోట మేము కొనేది 100-200కి వీళ్ళ రాయల్టీలు 2000-3000 అడుగుతారు. మేము అడుగుతున్నాం అయ్యా దీన్ని ఏ దాని కింద వస్తారు మాకు తెలుసు, మా సార్లతో మాట్లాడుకోండి అంటారు. ఆ సారోళ్ళు రారిడా ఏమనంటే మీరు ఆఫీస్ వెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు మా వచ్చినారు భోజనాలు చేయకుండా అక్కడిక్కడ నుంచి వస్తారు, వీళ్ళు ఆఫీస్ వెళ్ళిపోండి అంటారు. ఇది చాలా ఘోరం సార్. ఇది మాది ఏదో ఒకటి సమస్య మాకు పరిష్కారం చేసేంత వరకు మేము ఇట్లా నిలబెట్టి